దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సర్వాధికారి శక్తిమంతుడైన మా ప్రభువా, పరిశుద్ధుడా, నాయన యొక్క సమయాన్ని నన్ను మమ్మల్నందరినీ వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకొని ఉన్నాం. పేరుతోడైన నీ కృప చూపించండి నాయన. మాకందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు యేసు నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమె బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చాలా ప్రేమ దీర్ఘకాలము సహించదు. ఈ యొక్క మార్గం గురించి కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందాం. గత 2-3 రోజుల క్రితం ఏం చెప్పుకున్నామంటే ప్రేమ డంబముగా ప్రవర్తించదనే దాని గురించి చెప్పుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ప్రేమల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు ప్రేమ దీర్ఘకాలము సహించింది. ఒకసారి చెప్తారా? మరలా చెప్పండి. అందుచేత మీ భర్త గారిని ఎప్పుడు కూడా తిట్టుకుంటాం, ఓకేనా? మీకు నిజంగా ప్రేమ ఉంటే మీ భర్త గారు ఏమన్నా సరే మాట్లాడకూడదు, అంతేనా? ఏమన్నా తెలుసా, అర్థం చేసుకుని ప్రేమించాల్సిన బాధ్యత భర్తదండి. బైబిల్ వాక్యం ఏమైనా ఉందనంటే భార్యలను ప్రేమించేదని ఉంది అని తెలియజేస్తున్నారు కదా. కరెక్టే. భర్త భార్యను ప్రేమించారు, భార్య కూడా భర్తను ప్రేమించారు. అయితే ఈరోజు అంశం అది కాదు కాబట్టి ఆ యొక్క విషయాన్ని నేను మాట్లాడడం లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ప్రేమ అనేటువంటిది ఉందనుకోండి, అవతల వ్యక్తి ఏమన్నా సరే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంది కాబట్టి ఏమి మాట్లాడు. ప్రేమ ఉందంటే సర్దుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే భార్య భర్తల మధ్యలో కూడా భార్యకు భర్త మీద ప్రేమ ఉందనుకోండి, ఆయన ఏదన్నా అన్నప్పుడు ఏమనుకుంటారంటే నా భర్తే కదా అని అనుకుంటారు. అలా కాకుండా ఒకవేళ ప్రేమ అనేది లేదనుకోండి, అప్పుడు ఒకవేళ ఇట్లా అన్నాడు అనుకోండి, ఏమంటారు తెలుసా? అంటే నేనేమైనా ఏది అనుకున్నావా, అవును అనుకున్నావా అంటారు. ఒకవేళ ప్రేమ కలిగి హనీ ఇట్లా అన్నాడు అనుకోండి, అది ఎవరు అంటుంది, అవును కదా. అలాగే ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఉందనుకోండి, ఆ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమ ఇతరులో కూడా ఉండాలి, ఒకరిలోనే కాదు. ఇటువంటి నిజమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు అది కష్టాన్ని, బాధని, ప్రతిదాన్ని సహిస్తుంది. ఆ విధమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు ఇబ్బంది పెట్టినా దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, సహిస్తూనే ఉన్నాడు కదండి. ఎందుచేత ఆ ప్రేమను ఏమనుకున్నాం? దేవుని యొక్క ప్రేమ ఏ ప్రేమని చెప్తున్నాం మనం? గట్టిగా చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. అగాపేలో స్వార్థము లేనటువంటిది, లేకపోతే షరతులు లేనటువంటిది, తనకు తానుగా మన కొరకు త్యాగమైపోయేటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ దేవుడిని నమ్మినటువంటి వారికి ఇటువంటి ప్రేమ లోపల ఉండాలి, పైన కాదు, లోపల ఉండాలి. అటువంటి సందర్భాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని మీద ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన కొరకు దీర్ఘకాలము సహించారు. ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో బాగా కష్టాలు పడినటువంటి వ్యక్తి అని కానీ ఎవరు గుర్తొస్తారు మనకి? ఒకసారి చెప్పండి, ఎవరు? యోబు. యోబు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అని అంటే, అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ దేవుని మీద కొంచెం కూడా ఆయన తిరుగుబాటు చేయలేడు. ఎందుకంటే దేవుడు ఏ ప్రేమతో మనుషుని ప్రేమిస్తున్నాడో ఆ విధమైనటువంటి ప్రేమను యోబు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు ప్రేమను గురించి, అతని భార్య ప్రేమను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం అనేక సార్లు మనం చదువుతూనే ఉన్నాం. యోబు గ్రంథంలో ఏమని తెలియచేయబడుతుందని అంటే, ఆ తూర్పు దేశాలలో యోబు అంత గొప్ప ధనికుడు ఎవ్వరూ లేరు అని తెలియచేయబడుతూ ఉంది. యోబు ఎంత ధనవంతుడు అంటే
బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని మాత్రమే రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో 700 గొర్రెలు, 7,000 గొర్రెలు అని రాయబడ్డాయి కదా. యోబు అసలు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇదేదో ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు, ఫ్యాక్ట్, జరిగినటువంటిది అనమాట. యోబు అనేటువంటి ఈయన ఎవరు అంటే ఇతని అసలు పేరు యోబాబు. చెప్పండి, బాబాబు కాదు, ఏం పేరు? యోబాబు. యోబు యొక్క అసలు పేరు యోబాబు. అంటే బైబిల్ గ్రంథంలో అవన్నీ రాయబడలేదు, కొన్ని మాత్రమే రాయబడ్డాయి. ఆ తర్వాత ఆయన యోబుగా మార్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో యోబాబు అనేటువంటి ఆ యొక్క మాట మనకి కనబడుతూ ఉంది. ఈ యోబాబు అనేటువంటి ఇతను ఎవరు అంటే ఏషావు యొక్క మనవడు. యాకోబు ఏషావు ఉన్నారు కదండి, ఏషావు యొక్క మనవడు. 36వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి ఆదికాండంలో మనం చదువుకుందాం. 36వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. త్వరగా చదివండి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది కదా. 36, 33. జరహు కుమారుడైన యోబాబు అతనికి ప్రతిగా రాజు అయింది. అతను ఎదోము పట్టణం అంతటికి కూడా ఒక మహారాజు. యోబాబు అనేటువంటి అతను ఏదోము పట్టణానికి, ఏదోము అంటే ఎవరిది? ఏదోము ఎవరి నుంచి వచ్చింది ఆ పేరు? ఏదోము అంటే అర్థం ఏంటి? ఎర్రనిది కదండి. కాబట్టి ఏషావుకి ఎదోము అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఎర్రని కూరను ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు అతడు ఎదోమీయుడు. ఆ ఎదోము దేశానికి రాజు యోబాబు అనేటువంటి చరిత్రకారులు తెలియజేసినటువంటిది, యూదుల చరిత్ర గ్రంథాలు తెలియజేసినటువంటిది ఏంటి అంటే యోబాబు అనేటువంటి ఆయనే యోబు అని తెలియచేయబడుతుంది. ఆయన ఏషావు యొక్క గ్రాండ్ సన్, మనుమడు అని తెలియచేయబడుతూ ఉంది. ఏషావు యొక్క సంతానములో నుంచి కూడా చాలామంది రాజులు అనేటువంటి వారు బయలుదేరి వచ్చారు. ఈ యోబుకు కష్టం కలిగినప్పుడు, అతడు శ్రమల్లో ఉన్నప్పుడు 3 స్నేహితులు వచ్చారు. ఆ స్నేహితుల పేర్లు ఏమైనా తెలుసా మీకు? తెమానీయుడైన ఎలీఫజ్. తెమానీయుడైనటువంటి ఎలీఫజ్ అనేటువంటి యొక్క మాట అంటే ఇతరుని గురించి కాదు, కానీ అసలు తెమానీయుడు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది మనం ఆలోచన చేసి 36వ అధ్యాయం 11వ వచనంలో మనకి కనబడుతుంది. అదే పుస్తకం 36వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చదువుదామా. ఎలీఫజ్, తేమాను అనేటువంటి వారు కూడా ఒక దేశం అనేటువంటిది ఉంది. ఆ దేశం పేరు తేమాను. దానికి రాజు ఎలీఫజ్ అనేటువంటి రాజు ఉన్నాడు. అటు తర్వాత బిల్దదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ బిల్దదు అనేటువంటి రాజు ఆదికాండం 25వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ సూహీయుడు అనేటువంటి ఒక అతను కనబడుతూ ఉన్నాడు. 25:2లో సూహీయుడు అనేటువంటి ఒక అతను కనబడుతూ ఉన్నాడు. ఆ సూహి ఒకసారి చదువుతారా? సూహీయుడు అనేటువంటి వాడు ఎవరు అంటే అతను అబ్రహాముకును కెతూరాకును పుట్టినటువంటి వాడు. ఆ సూయ యొక్క కుమారుడే బిల్దదు అనేటువంటి వాడు. ఆ యోబు విషయంలో మనం చూసినప్పుడు తెమానీయుడైన ఎలీఫజు, బిల్దదు, తర్వాత జోఫరు అనేటువంటి ఒక వ్యక్తి, నయమాతీయుడైనటువంటి జోఫరు అనేటువంటి వ్యక్తి. ఆదికాండం 4:22 వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. నయమాతీయుడైనటువంటి నయమా అనేటువంటి పేరు మనకి అక్కడ కనబడుతూ ఉంది. ఆదికాండం 4:22. సరే,
నేను చెప్పేస్తున్నాను జాగ్రత్తగా వినండి. అమ్మా, ఉందా? ఆ, 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 ఆ. తుబల్కయ్యని సహోదరి పేరు నయమా. నయమా నుంచి వచ్చినటువంటిది నయమాతీయులు అనేటువంటి వారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం ఆ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నోవహు భార్య పేరు ఏంటో తెలుసండి? నోవహు భార్య పేరు కూడా అదే, నయమా. నయోమి కాదు, నయమా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము అనేటువంటిది ఏదో కల్పితమైనటువంటి పుస్తకం కాదు, కానీ చరిత్ర కలిగినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చినటువంటి పుస్తకమే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. యోబు అనేటువంటి ఆయన గురించి సంక్షిప్తంగా యోబు గ్రంథంలో రాయబడ్డది. ఆయన పడినటువంటి కష్టాలు కూడా సంక్షిప్తంగానే రాయబడ్డాయి. కానీ సాతాను ఏ రీతిగా ఆయన మీద దాడి చేసింది అనేటువంటి విషయాలు కొన్ని మాత్రం రాయబడ్డాయి. అక్కడ యోబు గ్రంథంలో మనం చూస్తే ఆయన ఆస్తి మనకు చాలా తక్కువగా కనబడుతుంది. కానీ ఆయన ఆస్తి ఎంత ఉందో నేను ఒకసారి తెలియజేస్తాను. ఆయనకున్నటువంటి గొర్రెలు ఎన్ని అంటే 1,30,000 గొర్రెలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి అంటే 7,000 ఉంటే పెద్ద గొప్ప అయిపోతాడండి. ఆ ఊరంతట్లో పెద్ద కింగ్ అయింది. మనకి బైబిల్లో జస్ట్ 7,000 రాయబడింది. అతనికి ఉన్నటువంటి గొర్రెలు అంటే 1,30,000 గొర్రెలు ఉన్నాయి. మరి 7,000 ఎందుకు రాయబడ్డాయండి అని అంటే, గొర్రెలు దేనికి ఉపయోగిస్తారనంటే వాళ్ళ వ్యాపారానికి. గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించి వాటిని వ్యాపారానికి ఉపయోగించుకుంటారు. అయితే 1,30,000 గొర్రెలలో 7,000 గొర్రెలు ప్రత్యేకించబడ్డాయి. ఆ 7,000 గొర్రెల గురించి ఇక్కడ రాయబడింది. 1,30,000లో 7,000 గొర్రెలు అనేటువంటిది ఆ యోబు గారు చేసేటువంటి పని ఏంటంటే, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనాథలు ఎవరైతే ఉన్నారో, విధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరి కొరకు ఈ యొక్క 7,000 గొర్రెలు బొచ్చు కత్తిరించినటువంటి అప్పుడు వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా వారికే ఉపయోగిస్తాడు, కానీ తనకు మాత్రం, తన ఖర్చులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. అందుచేత 7,000 అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి కాబట్టి అవి మాత్రమే మనం ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. తర్వాత అతనికి గాడిదలు ఎన్ని ఉన్నాయండి? 500 ఆడగాడిదలు. ఆడగాడిదలు ఉన్నాయంటే మగగాడిదలు ఉంటాయి అంటారు. 500 ఆడగాడిదలు ఉన్నాయి. అతనికి ఉన్నటువంటి గాడిదల మొత్తం ఏంటి అని అంటే 3,40,000 గాడిదలు ఉన్నాయి. 3,40,000 గాడిదలు ఉన్నాయి. ఈ గాడిదలలో 500 గాడిదలు ఏంటి అంటే ఆడగాడిదలు. ఈ 500 గాడిదలు ఎందుకు చేస్తాడంటే పిల్లల కోసం ఉపయోగిస్తాడు, వాటి సంతానం కోసం ఉపయోగిస్తాడు. మిగిలినటువంటి గాడిదలు పనులన్నీ చేయడానికి ఉపయోగించుకుంటాడు. ఈ 500 గాడిదలు అవి సంతానాన్ని ఉత్పత్తి చేసినటువంటి తర్వాత ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే, యోబు గారి గురించి తెలుసుకొని ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పిల్లల్లో ఒక పిల్లను గిఫ్ట్గా ఇస్తాడు. దేవునికి ఇస్తామా? ఆయన పేదవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేటువంటి వాడు కాదు. వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు. అంతేకాకుండా ఆయనకి 3,500 కాడి ఎద్దులు ఉన్నాయి. 3,500 కాడి ఎద్దులు ఉన్నాయి. అవి ఏం చేస్తూ ఉండేటువంటి వాడు అంటే, 3,500 కాడి ఎద్దులు అతని పొలాలన్నీ దున్నుతాయి. అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి ఎద్దులు అతనికి ఉన్నాయి. ఈ 3,500 ఎద్దులను ప్రత్యేకించి కొన్ని పొలాలు దున్నడానికి అవి ఉపయోగించేటువంటి వాడు. ఈ పొలాలు దున్నినటువంటి తర్వాత వచ్చినటువంటి డబ్బులు ఏం చేసేవాడు అంటే, పేదవాళ్ళు ఆ ఇంటి దగ్గర 30 టేబుల్స్ ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. ఈ 30 టేబుల్స్ పేదవాళ్ళు వచ్చి భోజనాలు చేయాలి, వారి కోసం ఏర్పాటు చేశాడు. దాంట్లో 30 కాకుండా ఇంకొక 12 టేబుల్స్ అనేటువంటివి ఉంటాయి. అవి విధవరాండ్ర కోసం ఏర్పాటు చేశాడు. ఈ 30 టేబుల్స్ మీద, 12 టేబుల్స్ మీద
ఎవరైతే పేదవాళ్ళు వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారో అటువంటి వారి కోసం ఈ 3,500 ఎద్దులు దున్నినటువంటి ఆ భూమి పంటలో వచ్చినటువంటి ఆ డబ్బులను తీసుకుని వెళ్ళి వారు భోజనాలు చేసినటువంటి తర్వాత ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా దీన్ని పంచి వాళ్ళ టేబుల్ దగ్గర వాళ్ళు తినేటువంటి ఆహారపు ఆ ప్లేట్ దగ్గర ఆయన పెట్టేటువంటి వాడు. ఇలాగున ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించేటువంటి వాడు. ఇంకో విషయం చెప్పనా, కుక్కలు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఉన్నాయి కనపడటం లేదా? బైబిల్ కథలో కుక్కల గురించి రాయలేదు, కానీ కుక్కలు ఉంటాయి ఉండవండి. ఎంత ఆస్తి ఉన్నటువంటి వాడికి 1,30,000 గొర్రెలు ఉన్నాయి, కుక్కలు ఉంటాయి ఉండవా వీళ్ళకి? సాధారణంగా ఈస్టర్న్ కంట్రీస్లో గొర్రెలను కాపలా కాయడానికి కుక్కలను ఉపయోగిస్తారు. కుక్కలు వాటిని తీసుకుని వెళ్తాయి, అవునా కదండి? ఇతనికి ఎన్ని కుక్కలు ఉన్నాయి అని అంటే 800 కుక్కలు ఈ గొర్రెలన్నింటినీ కూడా కాపలా కాయడానికి, గొర్రెలను పొలంలోనికి తీసుకుని వెళ్ళి అన్నింటి వెళ్ళిపోకుండా వాటిని సరి చేయడానికి 800 కుక్కలు ఉన్నాయి. ఇంటి దగ్గర కాపలా కాయడానికి 200 కుక్కలు ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1000 కుక్కలు. ఇంత ఆస్తి కలిగినటువంటి వాడు. ఎంత ఆస్తి చూడండి, ఎంత ఆస్తిపరుడికైతే ఇన్ని కుక్కలు ఉంటాయి, ఎంత ఆస్తిపరుడికైతే ఎన్ని రకాలైనటువంటివి ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఆయన ఇంటికి ఉన్నటువంటి 4 తలుపులు ఎప్పుడూ తెరచి ఉంటాయి. ఎవరైనా వస్తే, యోబు గారిని దర్శించుకోవాలని ఎవరైనా వస్తే ఒక డోర్ గుండా వచ్చి అయ్యా నమస్కారం అండి అని చెప్పి ఇంకొక డోర్ గుండా వెళ్తారు. ఈ 4 ద్వారాలకి కూడా ద్వారపాలకులు ఉంటారు. వీళ్ళు చేయవలసినటువంటి బాధ్యత ఏంటి అంటే నా ఇంటిలోనికి వచ్చినటువంటి వాడు ఎవ్వడూ కూడా వాడిని ఇబ్బంది పెట్టద్దు. వాడు పేదవాడు అనుకోండి, వాడికి ఏ అవసరత ఉందో అది నా ఇంట్లో ఉంటే అది తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒట్టి చేతులతో కానీ ఖాళీ కడుపుతో కానీ ఏ ఒక్కరిని కూడా నా ఇంట్లో నుంచి పంపించవద్దు, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క యోబు అనేటువంటి అతను. అంతేకాకుండా అతనికి ఆ ఊరంతట్లో కూడా 50 బేకరీస్ ఉన్నాయి. బేకరీస్ తెలుసు కదా, రొట్టెలు తయారు చేసేటువంటి కేంద్రాలు 50 ఉన్నాయి. ఈ 50 రొట్టెలు తయారైపోయినటువంటి తర్వాత ఈయన ఏం చేస్తూ ఉంటాడనంటే అవి ఊర్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఊర్లో అంటే చాలా మంది కొనుక్కోవడానికి రాలేదు, రిమోట్ ఏరియాస్లో ఉండేటువంటి పేదవాళ్ళకి వీటన్నిటిని కూడా పంపించేస్తూ ఉండేటువంటి వాడు. అంత గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు ఈ యొక్క యోబు. ఇంకా చేసేటువంటిది ఏంటంటే ఆయనకున్నటువంటి పశువులు ఇచ్చినటువంటి పాలన్నీ కూడా రోడ్డు ప్రక్కన అడుగు తినేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, వాళ్ళందరికీ కూడా వీటన్నిటిని సమానంగా పంపించేటువంటి వాడు. అంత గొప్ప మనస్సు కలిగినటువంటి అతను అంతేకాకుండా సాయంత్రకాల సమయం అయ్యేసరికి ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వారందరూ కలిసి ఏం చేయాలంటే బానిసలు కూడా కొనుక్కున్నాడు, కానీ వాళ్ళు కూడా బానిసలాగా చూసేటువంటి వాడు కాదు, వాళ్ళ సేవకులాగా చూసేటువంటి వాడు. ఈ పనులన్నీ చేయడానికి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని ఉపయోగించుకుంటూ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళందరికీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలు ఏమున్నాయో తెలుసుకుంటూ వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం కూడా ఏ రోజు ఒక్క పూట కూడా ఆపకుండా పూర్తిగా వారికి ఇస్తూ సాయంత్రం సంగీతం అనేటువంటిది అక్కడ ఒక తప్పనిసరిగా జరిగేటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు. ఆయన సితారా పట్టుకుని వాయిస్తూ ఉండేటువంటి వాడు. మిగిలినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రందరూ కూడా వారి భోజనాలు ముగించుకుని అక్కడికి వచ్చి ఈ యొక్క మీటింగ్లో పాలు పొందాలి. వారితో పాటు వీళ్ళ పిల్లలు కూడా పాలు పొందాలి. అంతేకాకుండా ఆ పిల్లలకు ఎప్పుడు ఒకటే బోధించేటువంటి వాడు, మీ నాన్న రాజు కదా, మీ నాన్నకి ఎంత ఆస్తుంది కదా, నేను పేదవాడికి ఎందుకు సేవ చేయాలి అనే అహంకారం మీకు ఎప్పుడు కూడా రావడానికి వీల్లేదు. మనల్ని సృష్టించిన వాడు దేవుడే, అందుచేత వాళ్ళు దేవుని బిడలే కాబట్టి తప్పనిసరిగా
మీరు పేదవాళ్ళతో కలిసి పని చేయాలి అని చెప్పేటువంటి వారు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా అహంకారం వస్తుందేమని పొద్దున లేవగానే ఆయన బలి అర్పణలు ఇచ్చేటువంటి వాడు. సేవకులకు ఎద్దులను పంపించేటువంటి వాడు. వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని సేవకులకు పంపించేటువంటి వాడు. ఎంత మంచి మనిషి ఈ యొక్క యోబు అనేటువంటి ఆయన గురించి చాలా వివరాలు మనం చెప్పుకోవాలి, కానీ కొన్ని మాత్రం చెప్పుకున్నాం. ఇంత గొప్ప మనిషి ఈయన ఎదోము అనేటువంటి దేశానికి రాజు అయినప్పటికీ కూడా, ఏషావు సంతానం నుంచి వచ్చినటువంటి వాడైనప్పటికీ కూడా ఇతని బుద్ధి మాత్రం ఎవరి బుద్ధి అంటే ఏషావు యొక్క తాత ఎవరు? ముత్తాత ఎవరు? ఏషావు యొక్క ముత్తాత. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఇతడు. ఏషావు యొక్క ముత్తాత ఎవరు అని అంటే అబ్రాహాము లాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఇతడు. అబ్రాహాముకు ఏ రీతిగా ఆలోచనలు వచ్చాయో ఇతనికి కూడా ఆలోచనలు అలాగే వచ్చాయి. ఏంటి అని అంటే, ఆయన ఉన్నటువంటి ఊర్లో ఆయన ఇంటి ప్రక్కన ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడిలో ఒక చిన్న విగ్రహం ఉంది. ప్రతిరోజు అనేక మంది ప్రజలు వచ్చి అక్కడ బలి అర్పణలు ఇచ్చేటువంటి వారు, దహన బలులు ఇచ్చేటువంటి వారు, మొక్కు బలులు చెల్లించేటువంటి వారు, ఇటువంటివన్నీ కూడా అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఇతను ప్రతిరోజు చూసేవాడంట. ఏంటి ఇలా చేస్తున్నారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే, నిజంగా ఈయనే సృష్టికర్త అయితే, ఈ చిన్న విగ్రహమే సృష్టికర్త అయితే కనీసం ఒక్కరోజైనా ఎక్కడికైనా వెళ్ళి రావాలి కదా. ఇటువంటి ఈయనైనా సముద్రాలు సృష్టించినటువంటి వాడు, పర్వతాలు సృష్టించిన వాడు, భూమి ఆకాశాలు సృష్టించినటువంటి వాడు ఇతనేనా అని ఒక సుదీర్ఘమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆలోచన చేస్తాడంట. ఏంటి, నిజమేనా అందరూ వచ్చి ఇలాగ ఆరాధన చేస్తున్నారు, ఇతనేనా నిజమైనటువంటి సృష్టికర్త అని చెప్పి ఆలోచన చేస్తూ పడుకున్నప్పుడు ఒక రాత్రి అతని పేరు పెట్టి పిలిచారు. అతని పేరేంటి చెప్పండి? ముందు పేరేంటి చెప్పండి? మా బాబా. కరెక్ట్ చెప్పాలి. ఎప్పుడు చెప్పండి? యోబాబు కదండి. యోబాబు లే అన్నారు. యోబాబు లే అనగానే ఈయన వెంటనే తేరుకున్నాడు. తేరుకుని చూసేసరికి, నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. నీవు దేనికోసం ఆలోచన చేస్తున్నావో దాన్ని నేను ఎరిగి ఉన్నాను. నీవు చూసినట్టు, నీవు అనుకున్నట్టు ఆయన సృష్టికర్త కాడు, కానీ ప్రజలను మోసగించడానికి, సరి అయినటువంటి దేవుని మార్గంలో నడవకుండా చేయడానికి, ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి మోసగించేటువంటి ఒక అబద్ధపు దూత అని చెప్పాడంటే వచ్చినటువంటి చెప్పినప్పుడు అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, నిజమా అని అంటే, అవును, నేను దేవుని యొక్క ప్రధాన దూతను, నీ దగ్గరికి వచ్చాను, దేవుడు నీతో ఈ మాటలు చెప్పమన్నాడు. రక్షణ ఇచ్చేటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు, నీ సృష్టికర్త, ఈయన కాదు, ఆయన యందు నీ విశ్వాసం ఉంచాలి అని చెప్పినప్పుడు ఈయనకి అవునా అని చెప్పి కాళ్ళ మీద సాష్టాంగపడిపోయి, అయ్యా మీరేది చెప్తే అది నేను చేస్తాను అని చెప్పాను. చెప్పినటువంటి తర్వాత, అలాగే నీవు నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచు, రక్షించబడతావు అని ప్రధాన దూత చెప్పాడు. చెప్పినటువంటి తర్వాత ఇతను ఏం చేశాడంటే, అయితే ఇది సాతానన్న సంగతి నాకు ఇంతవరకు తెలియదు కాబట్టి దాన్ని నేను నాశనం చేసేస్తాను, ఆ గుడిని తీసేస్తాను, అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉంచను, నన్ను ఎవడు ఆపలేడు. ఎందుచేతనంటే దేశానికి రాజు ఎవరంటే నేనే, కాబట్టి ఎవడు నన్ను ఆపలేడు. తెలియక ప్రజలు మోసపోతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి నాకు తెలిసిన తర్వాత నా ప్రజలు మోసపోవడానికి వీలు లేదు అని చెప్పి ఆయన ఏం చేశాడనంటే తీసేస్తానన్నాడు. అప్పుడు ప్రధాన దూత అతనితో అన్నాడు, వద్దు అలా చేయకు, నీవు ఒకవేళ అలాగున చేస్తే భయంకరమైనటువంటి కష్టాలు నీ మీదకి తీసుకువస్తాడు. నీ పిల్లలను కూడా చెప్పేస్తాడు, నీ ఆస్తి అంతా పాడు చేస్తాడు, నీకు పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి, అవమానానికి గురైపోతావు. అట్టి నిందలు, అట్టి అవమానాలు, అట్టి కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా నీవు అని అడిగాడు. అడిగితే అవును, నా నిజమైన దేవుని కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే నేను నిజమైన దేవుని నీ ద్వారా తెలుసుకున్నాను, మనస్ఫూర్తిగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను, కాబట్టి ఏ కష్టమైనా నేను ఎదిరిస్తాను, ఏ కష్టానికైనా నిలబడతాను అని చెప్పి
యోబాబు గారు ఆ రోజు ఒక తీర్మానాన్ని చేసుకున్నాడట. తీర్మానాన్ని చేసుకున్నటువంటి తర్వాత అప్పుడు ఆ యొక్క ప్రధాన దూత ఏం చేస్తాడు అంటే, ఇదిగో నీవు నిజముగా నిలబడగలిగితే నీకు దేవుడు వాడమారని కిరీటాన్ని ఇస్తాడు. నీవు నిజముగా నిలబడితే పునరుత్థానమందు నీవు లేపబడతావు. నీవు ప్రతి కష్టాన్ని జయించగలిగితే జీవ కిరీటాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. నేను తెలియజేస్తున్నాను, అనేకమైన కష్టాలు, భయంకరమైన అనుభవించలేని మనుషుడు అనుభవించలేని కష్టాలు వస్తాయి, జాగ్రత్త అని చెప్పాడు. చెబితే అప్పుడు యోబు గారు, నాకెన్ని కష్టాలు వచ్చినా, నా పిల్లలు ఏమైపోయినా, నేనేమైపోయినప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుగా. ఎప్పుడైతే ఇలాగని చెప్పాడో ఆ దూత ఇతని పైన ఒక ముద్ర వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని పేరు యోబాబు నుంచి యోబుగా మార్చబడింది. అప్పటి నుంచి అతను యోబు అనేటువంటి ముద్రను కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే తెల్లవారినటువంటి తర్వాత ఒక 50 మందిని తీసుకుని వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసేశాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం అంతటినీ కూడా తీసి పడేసి ప్రయం చేసేసాడు. ఎందుకంటే ఇతను రాజు, ఇతని చేతులు అనేక మంది ఉన్నారు కాబట్టి. అది గమనించినటువంటి సాతాను ఏం చేసింది అంటే, ఇతనిని ఎలాగైనా సరే నాశనం చేయాలంటే దేవుని బిడ్డలు నాశనం చేయాలని వచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. కాబట్టి ఏం చేశాడనంటే, ఎలా చేయాలి, ప్లాన్ చేయాలనుకున్నాడు. ముందుగా యోబుతో మాట్లాడదామని అనుకుని అతను ఏం చేశాడనంటే, యోబు ఇంటికి వచ్చాడు. యోబు ముందుగానే ఎరిగినటువంటి వాడు కాబట్టి ఏం చేశాడనంటే, ఇంటికి మొత్తం తాళాలు వేసేయండి, ఎవడు వచ్చినప్పటికీ యోబు రాడు, ఆయన పనిలో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడని చెప్పండి అని చెప్పాడంటే. చెప్పేసరికి ఒక వ్యక్తి వచ్చి అతడు తలుపు కొడుతూనే ఉంటే ఆ ఇంట్లో పని చేసేటువంటి పని మనిషి వెళ్ళినటువంటి తర్వాత అతడు ఏమన్నాడంటే, నేను యోబుతో మాట్లాడాలి ఒకసారి అన్నాడంటే. ఆయన చాలా బిజీగా ఉన్నారు, తన పనులన్నీ చూసుకుంటున్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నాడు, ఆయన రాడు అని చెప్పాడు. అటు తర్వాత మరలా వెళ్ళిపోయి కాసేపు అయినటువంటి తర్వాత ఒక ముసలివాడు వేషం వేసుకుని అక్కడికి వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడు. అతని చేతిలో చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని, చేతిలో పాడైపోయినటువంటి ఒక చిన్న బాస్కెట్ పట్టుకుని, నాకు చాలా ఆకలేస్తుంది, కొంచెం ఆహారం కావాలి, యోబు చాలా దయ కలిగినటువంటి వాడని విన్నాను, అతని చేతితో నాకు ఒక రొట్టె ఇస్తే అది చాలు, నేను తృప్తిగా తినేసి వెళ్ళిపోతాను, దయచేసి యోబు చేతుల మీద నాకు ఒక రొట్టె ఇప్పించవా అని అడిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పని మనిషి ఏం చేసింది అని అంటే, యోబు దగ్గరికి వచ్చాడు. యోబుకి అర్థమైనటువంటి తర్వాత యోబు ఏమన్నాడనంటే, ఓకే అయితే ఒక పని చేయి, ఈ రొట్టె తీసుకెళ్ళి వాడికి అన్నాడు. ఆ రొట్టె బాగా నల్లగా మార్చేసి ఇదిగో ఈ రొట్టె తీసుకెళ్ళి అతనికి, ఈ రొట్టె తినడానికైతే తీసుకో, లేకపోతే వేరే విధంగా తీసుకోకు, అంతేకాదు ఇక నుంచి ఎప్పుడు కూడా నా దగ్గరికి రొట్టె కోసం రావద్దని చెప్పేవాడిని అని చెప్పాడు. ఇతను వెళ్ళి ఏం చేశాడు అంటే, ఆ పనివాడు ఏం చేశాడనంటే, అయ్యో ఏంటి వచ్చినటువంటి వ్యక్తికి ఎవరికైనా చాలా మంచి ఇచ్చేవాడు యోబు, వీడికి అర్థం కావట్లేదు సాతాను యొక్క ట్రిక్స్ ఏంటో, ఏదైనా మంచి ఇచ్చేవాడు ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇది ఇస్తే అతడు ఏమనుకుంటాడో అని చెప్పి, అప్పుడు ఇతనికి పనివాడికి తినడానికి మంచి రొట్టెలు ఇస్తాడు ఈయన. ఆ పనివాడు తినడానికి ఇచ్చినటువంటి ఒక మంచి రొట్టె తీసుకుని వెళ్ళి ఆ వచ్చినటువంటి ముసలివాడికి ఇచ్చాడంట. ఇదిగో ఇది ఇచ్చాడు యోబు గారు, తీసుకుని తిను అని చెప్పించాడు. వెంటనే వాడు ఉన్నటువంటి ముసలివాడు ఏం చేస్తాడనంటే, అబద్ధికుడా, నీవు నీ యజమాని మోసగిస్తున్నావు, నా కోసం ఇచ్చిన రొట్టె పెట్టరా అని చెప్పాడు. ఇది నీకు ఇచ్చాడు, నా కోసం ఇచ్చిన రొట్టె పెట్టరా అన్నాడు. అప్పుడు వీడికి అర్థం కాక సాగిలు పడిపోయి, అయ్యా నన్ను క్షమించండి, నిజమే నేను నా యజమాన్ని మోసగించాను, ఆయన వేరే రొట్టె ఏమన్నాడు మీకు, నేను ఇది తీసుకొచ్చాను అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి మాడిపోయినటువంటి రొట్టె తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాడు. ఇచ్చి, ఇది నువ్వు తినడానికైతే తీసుకునేళ్ళు, లేకపోతే తీసుకెళ్ళకో, ఇంకెప్పుడు కూడా నా ఇంటి దగ్గరికి రావద్దని యోబు గారు చెప్పాడు అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి అతను ఎవరు అనంటే ముసలోడు కాదు, సాధారణ ఒక ముస్లిం వాళ్ళ రూపంలో వచ్చాడు.
ఆ రొట్టె తీసుకుని దాన్ని చూచి అన్నాడంట, యోబుతో ఇలాగన చెప్పు, ఈ రొట్టె ఇలాగన మాడిపోయిందో అతని శరీరాన్ని కూడా ఇలాగే మార్చేస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి తర్వాత నుంచి యోబు మీద ప్లాన్లు చేయడం మొదలుపెట్టాడు. ప్లాన్లు చేయడం మొదలుపెట్టి అతను ఏం చేశాడనంటే దేవుని దగ్గర భవిష్యత్ కొరకు ఎదురు చూశాడు. ఎందుకంటే దేవదూతలు ఇప్పుడు కూడుకుంటాయా అని ఎదురు చూసి అప్పుడు అతడు దేవుని సన్నిధికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. యోబు నేను శిక్షించాలనుకుంటున్నానని పర్మిషన్ తెచ్చుకున్నటువంటి తర్వాత అతను చేసిన పని ఏంటి అంటే మొదట అతని గొర్రెలన్నింటినీ కూడా కాల్చేశాడు. అతనుకున్న గొర్రెలన్నింటినీ కాల్చేశాడు. అటు తర్వాత అతనుకున్న ఒంటెలన్నింటినీ కాల్చేశాడు. ఆ తర్వాత అతనుకున్నటువంటి పశువులన్నింటినీ కూడా కాల్చేశాడు. ఇవన్నీ తెలిసినటువంటి తర్వాత యోబు దేవునికి మహిమ కలుగును గాక అన్నాడే కానీ ఏమాత్రం కూడా దేవుణ్ణి నిందించలేదు. ఏంటి వీడు ఎంత కాలిపోయి మొత్తం అంతా అయిపోయినప్పటికీ కూడా ఇలాగే చేస్తున్నాడని చెప్పి ఆ తర్వాత వాడు చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే పర్షియా దేశపు రాజులాగా వేషం వేసుకుని వచ్చి ఇదిగో ఈ యోబు అనేటువంటి ఇతను ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తి అంతా ఇతనే లాగేసుకుంటున్నాడు. ఇతనే మొత్తం ఆస్తిని దోచేసుకుంటే పేదవాళ్ళు కానీ లేకపోతే ఇంకొకడు కానీ ఎవడో బ్రతకడో, ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడు, ఆస్తి అంతా దోచుకుంటున్నాడు ఇతను. అందుచేత ఇదిగో నేను పర్షియా దేశపు రాజుగా వచ్చాను మిమ్మల్ని అందరినీ కాపాడడానికి అని చెప్పి యోబు గారికి ఉన్నటువంటి ఆస్తి అందరినీ సీజ్ చేసేసాడు. వాటన్నిటికీ సీలు వేస్తాడు. ఇది ముట్టుకోవడానికి వీలు లేదు. అందరినీ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు యోబు పరిస్థితి ఎలాగులా ఉంది అంటే వారందరూ వచ్చి యోబును ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇతను చెప్పినటువంటి ప్రతి మాట నమ్మేసి యోబు ఎంత దుర్మార్గుడా, యోబు ఎంత భయంకరమైన కుట్రలు చేసేటువంటి వాడా, ఇటువంటి యోబును మనం ఎంతకాలం రాజు అనుకున్నామా అని చెప్పి యోబును ఇష్టానుసారంగా తిట్టడం మొదలు పెట్టారు. ఏ ఆస్తి అయితే మిగిలి ఉందో దాని అంతటినీ కూడా పాడు చేసేసారు. అటు తర్వాత మిగిలినటువంటి వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేసేసారు, ముద్ర వేస్తారు, ఎవరు తీయడానికి వీళ్ళది, రాజుగా సీలిది అని చెప్పాడు. అటు తర్వాత ప్రజలందరికీ ఏం చెప్పాడో తెలుసా, ఇదిగో వీడికి 10 మంది పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున్న వాళ్ళందరూ కూడా ఇది మా నాన్న ఆస్తి అని చెప్పి తిరిగి వచ్చి మన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు, వాళ్ళు బ్రతికితే మనం చచ్చిపోతాం. కాబట్టి యోబు యొక్క పిల్లలను ఎట్టి పరిస్థితిలో ఉంచడానికి వీల్లేదు అని చెప్పి ఆ పిల్లల మీద ఎలాగైనా వారిని చంపాలని ప్రయత్నాలు చేసి ప్రజలందరినీ ఉసిగలిపాడు. ఆ సమయంలో వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంటి అంటే యోబును అక్కడి నుంచి తరిమేశాడు. యోబును తరిమినటువంటి తర్వాత అతను పరుగున వెళ్ళి ఇక పరిగెట్టలేక ఒక చోట పడిపోయాడు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి యోబుతో చెబుతున్నాడు, అయ్యా నీ పిల్లలందరూ చచ్చిపోయారు, నీ పిల్లలందరినీ కూడా చంపేసి అని చెప్పి యోబుకు చెబితే యోబు ఏమంటున్నాడో తెలుసా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇన్ని చేసినప్పటికీ కూడా యోబు గారు ఏ మాత్రం సాతాను యొక్క మాట వినడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు ఏం చేద్దామని ఆలోచన చేసి 2వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు 2వసారి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏమైంది, యోబు సంగతి విచారించిందివా అని అంటే, ఎందుకు నిన్ను ఆరాధన చేయడంతను, ఎందుకు యథార్థవంతుడిగా ఉండడం, అతనికి అన్ని పోయినా మంచి ఆరోగ్యం ఇచ్చావు కదా, అతని శరీరాన్ని పాడు చేయడానికి నాకు అవకాశం అని దేవుడిని అడిగాడు. అటు తర్వాత అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని వెంటనే వచ్చాడు. యోబు గారు కుర్చీలో కూర్చుని బలమైన గాలి వీచి కింద పడిపోయాడు. కింద పడిపోయినటువంటి యోబు గారు 3 గంటల వరకు లేవలేకపోయాడు. లేచి చూసుకునేసరికి అతని శరీరం అంతా నల్లగా మారిపోయి ఉబ్బిపోయి భయంకరమైన పుట్లు వచ్చేసి పురుగులు వచ్చేసుకుని ఉన్నాయి అతని శరీరంలో నుంచి. ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి పరిస్థితిలో అతను ఎక్కడ ఉన్నాడని అంటే ఊరు చివర ఒక పెంట కుప్ప మీద ఉన్నాడు. ఆ పెంట కుప్ప మీద కూర్చుని ఉన్నాడు. అక్కడ మాత్రమే ప్లేస్. ఇతనుకున్నవన్నీ తీసేశారు, అన్నీ లాగేసుకున్నారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ బురద వేసుకొని మీద
ఒక 10 నిమిషాలు మాత్రం పట్టడం ముగించేస్తాను. అతని బురద వేసుకుని ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి బాధ, సమస్తాన్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తి అంతా కోల్పోయాడు, ఇల్లు అన్నీ వాళ్ళ వశం చేసేసుకున్నారు, ఇక ఏమీ లేవు. అటువంటి పరిస్థితిలో యోబు ఎంతో బాధపడుతూ పెంట కుప్ప మీద కూర్చుని ఆయన బాధపడుతున్నాడు. ఆ పెంట కుప్ప చాలా పెద్దది, ఇతను వేసుకున్నటువంటిది ఆ పెంట కుప్ప. ఇతని ఎద్దులు ఇవన్నీ కూడా వేసినటువంటి పేడ అంతా కూడా అక్కడ పెట్టారన్నమాట. ఆ పెంట కుప్ప మీద కూర్చుని అతను గోపుకుంటూ అతనికి ఉన్నటువంటి పురుగులు వస్తుంటే తీసి వెనకాల పడేస్తూ ఇటువంటి భయంకరమైనటువంటి వేదన యాతన అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే ఎంతకాలం కూర్చాడు తెలుసా యోబు గారు? 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి యాతన అనుభవించాడు. ఈ 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడు దేవుణ్ణి ఎంత మాట అనలేదు. ఎందుకో తెలుసండి? దేవుణ్ణి ప్రేమించాడు. అతను పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాడు. సగం హృదయంతో కాదు, లేకపోతే నిలువెచ్చిన స్థితిలో కాదు. అతని ప్రేమ టోటల్ విత్ ఆల్ హిస్ హార్ట్, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా దేవుని మీద ఎంత నింద వేయకుండా వాటన్నిటినీ భరించాడు. ఇటువంటి పరిస్థితిలో నేను చాలా సంక్షిప్తం చేసి చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితిలో ఇతని పరిస్థితిని ఎరిగినటువంటి స్నేహితులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, తేమానీయుడైన ఎలీఫజు, తర్వాత బిల్దదు, తర్వాత నయమాతీయుడైన జోఫరు, వీళ్ళ ముగ్గురు 3 దేశాలకు రాజులు. వీళ్ళు ఎప్పుడు ఏమి ఆలోచన చేసేవారు అంటే, యోబు మనవాడే. వీళ్ళు కూడా కొంతమంది అబ్రహాం నుంచి వచ్చిన వారు, కొంతమంది ఏషావు నుంచి వచ్చినటువంటి వారు. అందుచేత యోబు మనవాడే, కానీ అంత గొప్ప ఆస్తి పరుడు, అతని ముందు మనం ఎందుకు కూడా పనికిరాము. అతని కిరీటంలో ఉన్నటువంటి ఒక వజ్రాన్ని కొనాలి అంటే మన 3 దేశాలు 2 దేశాలు అమ్మేసినా కానీ మనం కొనలేము. అంత గొప్ప ధనవంతుడు ఈ యొక్క యోబు అని ఎల్లప్పుడూ యోబు గురించి చర్చించుకుంటూ ఉండేటువంటి వారు. అటువంటి స్నేహితులు యోబును చూడడానికి వచ్చారు. యోబును చూడడానికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. వేర్ ఈజ్ జాబ్, యోబు ఎక్కడున్నాడు, యోబు ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేస్తుంటే ఇల్లు లేదు, ఏమి లేదు, యోబు కనపడటం లేదు. అటువంటి పరిస్థితుల్లో చాలా దూరం నుంచి చూస్తూ ఉంటే ఒక వ్యక్తి చెప్పాడు, అదిగో అక్కడ ఉన్నాడు, పెంట కుప్ప మీద ఉన్నాడు అని చెప్పాడు. ఆ పెంట కుప్ప మీదకి చూస్తుంటే యోబును ఏమాత్రం పోల్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అతను ఒకప్పుడు మహారాజు, మంచి కిరీటాన్ని కలిగి విలువైన వస్త్రాలు ధరించి అందరిలోనూ కూడా హుందాగా బ్రతికినటువంటి వాడు వీళ్ళ స్నేహితుడు. కానీ ఈరోజు అటువంటి స్థితి లేదు అతనికి. ఒక పెంట కుప్ప మీద కూర్చుని బూడిద పోసుకొని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో పిల్లలను తలంచుకుని ఏడుస్తూ ఉంటాడంటే, అటువంటి పరిస్థితిలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నుంచి చూస్తుంటే యోబా కాదా అని ఆలోచన చేసి 7 రోజులు అక్కడే పోయారు. మంచి స్నేహితులు యోబుకి ఏడవడం మొదలు పెట్టారు. అయ్యో, రాజులు కింద పడిపోయి ఏడవడం మొదలు పెట్టారు. ఆ రాజులకు కూడా ఆ సైన్యాధికారులు బోలెడు మంది వచ్చారండి. అటువంటి సైన్యాధికారులు కూడా వచ్చిన వీళ్ళు అలాగన పడిపోయి 7 రోజులు అలాగ ఏడుస్తూ ఉన్నారు. అటు తర్వాత వీళ్ళకి ఇంకా ధైర్యం సరిపోలేదు. యోబు వైపు చూసి, యోబు ఇక్కడేనా అని కొంచెం ముందుకు వస్తుంటే భయంకరమైన వాసన, మంచి సెన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు కూడా, వాళ్ళ సైనికులు. వాటన్నిటిని వేస్తూ యోబు దగ్గర వరకు వచ్చినప్పుడు యోబేనా అని అంటే నేనే అని చెప్పి యోబు చెప్పాడు. యోబు చెప్పిన తర్వాత వాళ్ళు చాలా బాధపడిపోయారు. మా ప్రాణాలు పోయినాయేమో అన్నట్టుగా వాళ్ళు బాధపడ్డారు. అంత బాధపడి, ఏంటి యోబు నీ స్థితి ఏంటి, ఎలాగైపోయింది. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇటువంటి సందర్భంలో యోబు గారి భార్య స్థితి ఏంటో తెలుసండి. ఆవిడ చుట్టూ బోలెడు టేబుల్స్ ఉంటాయి. పేదవాళ్ళకి ఎప్పుడు భోజనాలు పెడుతూ ఉండేటువంటిది. ఆవిడ వేసుకునేటువంటి చెప్పులు కూడా చాలా విలువైనటువంటి. ఆవిడ కాళ్ళు కడుక్కునేటువంటి పాత్ర బంగారంతో చేయబడినటువంటిది. ఆవిడ పడుకునేటువంటి ఒక మంచం అనేటువంటిది బంగారంతో చేయబడినటువంటిది. ఆవిడని దర్శించాలని అంటే 14 కట్టెలు దాటుకుని లోపలికి రావాలి. కానీ ప్రతి ఒక్కరి మీద కూడా చాలా జాలి దయ కలిగినటువంటి చాలా మంచి వ్యక్తి ఆమె.
అటువంటి ఆమె అంత రాజభోగములో ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఏమీ లేదు, తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి. భర్త చూస్తే పెట్టకుప్ప మీద పురుగులతో భయంకరమైన వ్యాధితో కంపు కొడుతూ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. చుట్టూ చూస్తే అన్నీ కూడా సీజ్ చేసేసారు. వీళ్ళకి ఉండటానికి కూడా సరైనటువంటి ఇల్లు లేదు. ఒక దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు తన భార్యను చూసి ఎంతో ఏడుస్తూ ఉంటాడు. ఈ భార్య ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇళ్లలో పని చేయడానికి ఇళ్లలో పని చేస్తే ఆమెకు పని మనిషిగా తీసుకోలేదు కానీ బానిసగా తీసుకున్నారు. ఎవరు అంటే ఈ కుక్కలకు కాపలా కాసేటువంటి యోబు యొక్క సేవకుడు. వీళ్ళు కూడా సాతాను ఉచ్చులో పడిపోయి యోబు ఆస్తి అందినంత వాళ్ళు లాగేసుకుంటే ఇప్పుడు యోబు భార్య నా భర్తను నేను పోషించుకోవాలి, నా భర్త చచ్చిపోతాడేమో, నన్ను మహారాణిలా చూసుకున్నాడు నా భర్త, కాబట్టి నా భర్తను నేను పోషించుకోవాలి, ఎలాగనైనా ఆహారం పెట్టాలి అని చెప్పి ఇంటింటా పని చేస్తూ ఆమె తెచ్చుకున్నటువంటి రొట్టె ఇంటికి తీసుకుని వచ్చి సగం ముక్క అతనికి ఇచ్చి సగం ఈమె తిని అలాగున కడుపు నింపుకుంటుంది. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇలాగున జరుగుతున్నటువంటి సందర్భంలో సాతాను గారు ఏం చేశాడు అంటే యోబుకు తిండి లేకుండా చేయాలి అని చెప్పి బానిసలాగా అక్కడక్కడ పని చేస్తున్నటువంటి ఈమెకు సగం మాత్రమే ఇవ్వండి రొట్టె, అది ఈమెకే సరిపోవాలి, ఇంటికి వెళ్ళి ఎంతో తినడానికి వీల్లేదు అని చెబితే వాళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు ఇచ్చినటువంటి పోషణలో సగం కట్ చేసేసి కొంచెమే ఇచ్చేవారు ఈమెకు. ఆ కొంచెమే తీసుకుని వచ్చి తన భర్తకిచ్చి తాను తిని ఆకలితో అలాగన పడుకుంటూ ఉండేటువంటి ఇటువంటి పరిస్థితిలో సాతాను ఇంకా శ్రమలు పెట్టాలని చేసినటువంటి పని ఏంటి అని అంటే ఈమె అనుకుంది మనకు 30-50 బేకరీలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం అని అనుకుంది. ఈ లోపు అక్కడ ఉన్న ఓనర్స్ అందరినీ మార్చేస్తాడు, వేరే వాళ్ళని పెట్టేస్తాడు. అక్కడికి వెళ్తుంది, వెళ్ళి అడుగుతుంటే నీకు ఎందుకు ఇవ్వాలి, ఏ కారణం చేత వాళ్ళు నీకు లేదనుకో అని పంపేస్తున్నారు. ఏడుస్తుంది, ఇంటికి వస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. ఒకరోజు ఈ ఇచ్చేటువంటి బానిసగా ఇచ్చేటువంటి ఇది సరిపోవడం లేదు, ఇళ్లలో నీళ్లు మోస్తున్నాను, వాళ్ళ పనులన్నీ చేస్తున్నాను, వాళ్ళకి కాపులా ఉంటున్నాను, నాకు ఏం సరిపోవట్లేదు, నా భర్తకి కడుపు నిండడం లేదు, కాబట్టి ఫుల్గా ఫుడ్ పెట్టాలి అని చెప్పి ఒకరోజు బయటికి వెళ్ళి ఒక బేకరీ దగ్గర నుంచుంది. ఆ బేకరీ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అడిగింది, అయ్యా మేము ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి వాళ్ళమండి, ఈరోజు చితికిపోయా, మా ఆస్తులన్నీ పోయాయి, మా ఆస్తులన్నీ వేరే వాళ్ళు లాగేసుకున్నారండి, తినడానికి తిండి లేదు, నా భర్త వ్యాధిగ్రస్తుడండి, లేవలేని స్థితిలో ఉన్నాడు, అతను బ్రతకాలని నేను కోరుకుంటున్నాను, దయచేసి కొంచెం ఒక బ్రెడ్ ఇవ్వండి అని చెప్పి అడిగితే అతను ఏం చేశాడనంటే నీకు బ్రెడ్ ఇస్తే నాకేమిస్తావు అన్నాడు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవండి, వెండి లేదు, బంగారం లేదండి, ఏం చేయమంటారండి అని అంటే నేను నీకు బ్రెడ్ ఇస్తాను, 3 రోజులకు సరిపడా బ్రెడ్ ఇస్తాను, నాకు కావాల్సిన ఏంటో తెలుసా, నీ జుట్టు కావాలి. అందమైన జుట్టు కలిగినటువంటి దాన్ని, మంచి జుట్టు కలిగినటువంటి చాలా అందమైనటువంటిది. యోబు కుమార్తెలు ఊజు దేశంలో వాళ్ళంత అందగత్తెలు ఎవ్వరు కూడా లేరు. ఎది చేత వచ్చిందంటే ఆమె చాలా అందమైనటువంటి ఆమె జుట్టు చాలా అందంగా ఉండేటువంటిది. అటువంటి అందమైనటువంటి ఆ జుట్టు నాకు చేసేయాలి అన్నాడు. ఆలోచించింది, అయ్యో ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, జుట్టు కత్తిరించుకుని ఎలాగని వెళ్తాను అని చెప్పి ఆలోచన చేసి ఏడ్చి భర్త గుర్తు వస్తున్నాడు. 3 రోజులు తిండి దొరుకుతుంది కదా, నా భర్త నేను తినవచ్చు, కాబట్టి జుట్టు ఉంటే మరలా పెరుగుతుందిలే అని చెప్పి ఏం చేసిందంటే ఒప్పుకున్నటువంటి తర్వాత వాడు చేసిన పని ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో జుట్టు కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కడు యోగ భారీ కదరా, అబ్బో అంతకుముందు ఎంత బంగారం ఉండేది, బంగారము పల్లెం కాళ్ళు కడుక్కోవడానికి పడుకోవడానికి బంగారంతో ఉండేటువంటిది, ఈమె ఇంట్లో బోర్డు టేబుల్స్ ఉండేవాళ్ళు కదరా, ఒంటెల మీద పేదవాళ్ళందరికీ కూడా కావలసిన సమస్తము పంపిస్తూ ఉండేవారు కదరా, యోగు భార్య ఆఫ్టర్ బ్రెడ్ కోసం జుట్టించేసుకుంటుంది ఆఫ్టర్ బ్రెడ్ కోసం అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు రకరకాలుగా ఏమైనా మాట్లాడారు అంటే జుట్టేనా ఇంకేమైనా ఇచ్చేసిందా, ఆ యోబు అనేటువంటి వాడు భయంకరమైన దుర్మార్గుడై ఉంటాడు,
అందుచేత ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ యోబు భార్య మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గుండె ముందు చేయించుకొని ఇంటికి వచ్చి యోబు గారితో అయ్యా, నేను 7 సంవత్సరాలు భయంకరమైన కష్టాన్ని అనుభవించాను, అలిసిపోయాను, నా ప్రాణం అలిసిపోయింది, నా శరీరం పాడైపోయింది, చీకిపోయింది, ఇక నేను కష్టపడేటువంటి ఓపిక లేదు. కష్టపడలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, రొట్టె కోసం అడిగాను. వాళ్ళు ఏమడిగారంటే నా జుట్టు ఇచ్చేయమని అడిగాను. నా భర్తను బ్రతికించుకోవడం కోసం ఇదిగోనయ్యా జుట్టు ఇచ్చి నేను వచ్చేసాను. ఇక తర్వాత కొనడానికి ఏమీ లేదు, పని చేసే ఓపిక నాకు లేదు. కాబట్టి ఈ బ్రెడ్ తినేసి నీ దేవుడిని దూషించి చచ్చిపో. మనం చచ్చిపోవాలి, అతని నుంచి ఏమి చేయాలి. అప్పుడు యోబు అంటాడు, యోబు ఏమంటున్నాడు, అద్భుతను మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఎందుకు చేస్తున్నానంటే యోబుకు దేవుడు ఇదంతా చూపిస్తూ ఉన్నాడు. యోబు యొక్క భార్య వెళ్ళినప్పుడు ఈమెకు గుడ్డు చేయించిన తర్వాత ఆమె వెనకాలే అపవాది వస్తూ ఉంటాడు. వెనకాల వచ్చినటువంటి అపవాది ఆమెతో యొక్క మాటలు మాట్లాడించాడు. ఆ విషయాన్ని అతని భార్యకు చెప్పాడు, ఇదిగో నీ వెనకాల వచ్చినటువంటి అపవాది నేను రావడం చూశాను అని చెప్పి అపవాదిని ఖండించాడు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. అటు తర్వాత ఈ 3 రాజులు యోబు దగ్గరికి వచ్చి యోబు కోసం ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. అయ్యో, ఇలాగైపోయింది ఏంటి మీ పరిస్థితి, ఇలాగైపోయింది ఏంటి అని ఏడుస్తూ ఉన్న సమయంలో అప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని, మాసిపోయిన బట్టలు వేసుకుని లోపల నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె ఎవరంటే యోబు యొక్క భార్య. ఒకప్పుడు ఈ 3 రాజులు ఆమె దగ్గర ఆమె ఏమైనా ఇస్తాదేమో అని ఎదురు చూసేటువంటి గొప్ప రాజులు వీళ్ళు. ఇప్పుడు ఈమె వచ్చి ఏం చేస్తుందంటే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అయ్యా, మా బ్రతికి ఇలాగైపోయింది, మా స్థితి ఇలాగైపోయింది అయ్యా, దయచేసి మీరు మాకేమైనా సహాయం చేయాలి. ఈ లోపు ఒక అతను ఏం చేస్తాడంటే జఫర్ అనుకుంటా, అతని దగ్గర ఉన్నటువంటి నీలి వస్త్రం, అది విలువైన వస్త్రాన్ని తీసుకుని పట్టుకో అమ్మా అని ఇస్తే నాకు వద్దు, నాకు వద్దండి, మాకు ఒక హెల్ప్ చేయండి. ఏంటి అని అంటే, మేము చాలా పేదవాళ్ళు, ఏ పనులు పెట్టుకోగలిగినటువంటి ఓపిక మాకు లేదు. ఒకవేళ మేము చేయాలంటే చేసేటువంటి సత్వం కూడా మాకు లేదయ్యా. మీకు దండాలు పెడుతూ ఉన్నాను. అదిగో ఆ బిల్డింగ్ చూసారా, ఆ బిల్డింగ్ కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. మీరు దయచేసి మాకు చేయవలసినటువంటి సహాయం ఏంటి అని అంటే, ఆ డెబ్రీస్ అంతా తీసేసేది. మేము పని వాళ్ళని పెట్టుకునే స్తోమత లేదు. నా గర్భంలో మోస్తాను పిల్లలు, 10 మంది పిల్లల్ని మోస్తాను నేను. ఇప్పుడు నేను భరించలేనటువంటి బాధలో ఉన్నాను. నా పిల్లలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళని చూడటానికి కూడా మాకు చూసేటువంటి అవకాశం కూడా లేదు. దయచేసి మీరు ఏమైనా అవి తీయించగలిగితే నా పిల్లల యొక్క ఎముకలు చూసి వాటిని భద్రం చేసుకుంటాను. దయచేసి ఆ డెబ్రీస్ అంతా కూడా తీసి నాకు సహాయం చేయండి తను పెట్టుకుంటాను. వాళ్ళ వెంటనే పని వాళ్ళని పిలిపించి ఆ డెబ్రీస్ తీయడానికి వెళ్తుంటే యోబు అన్నాడు, మీరు అలాగనే చేయొద్దు, నా పిల్లలు ఎక్కడ లేరు, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే నా దేవుని దగ్గర ఉన్నారు అని చెప్పి అతడు తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం ఎదురైనా, పిల్లలందరూ చచ్చిపోయినా ఎంత ప్రేమను కలిగి ఉన్నాడనంటే, ప్రేమ మరణమంత బలమైనటువంటి ప్రేమ, దీర్ఘకాలము సహించేటువంటిది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా. యోబుకు దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ అంత ప్రేమ, మాట తప్పేటువంటి వాడు కాదు యోబు. యోబు భార్య విషయంలో చూస్తే యోబు మీద అతని భార్యకి ఎంత ప్రేమో తెలుసా. 7 సంవత్సరాలు పురుగులతో ఉన్నటువంటి భర్తను చూసుకుంటూ ఉంటారు. 7 సంవత్సరాల ఇళ్లలో పనిచేసి, ఎవరు ఆమె? రాజుగారి భార్య, మహారాణి. అనేక మంది రాజులు ఆమె దగ్గరికి వచ్చేటువంటి వారు, ఆవిడ ఇచ్చే ఆశీర్వాదం కొరకు వచ్చేటువంటి వారు. అటువంటి మహారాణి
ఏం చేస్తూ ఉండేదంటే ఇళ్లలో పని చేసి తన భర్తను పోషించుకొని చివరికి తన అందమైన జుట్టును కత్తిరిస్తున్నప్పటికీ నా భర్త నాకు కావాలి అని చెప్పి అందుకు కూడా ఒప్పుకొని వెళ్ళి ఆమె తన భర్తను పోషించుకుంది. ఇక నడవలేనటువంటి పని చేయలేనటువంటి స్థితిలో ఈ 3 రోజులు బ్రతికి చచ్చిపోతాం, ఈ ఆహారాన్ని చచ్చిపోతాం అని ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరిలోనూ కూడా నిజమైన ప్రేమను మనం చూస్తున్నాం. అవునా కదండి? అగాపే లవ్, భర్త ఎడల అగాపే లవ్ ఉంది, దేవుని ఎడల అగాపే లవ్ వీరిలో ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలైనా ఎన్ని వ్యాధులైనా సరే అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతికారు. అటువంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడా? ఎట్టి పరిస్థితులను కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదివి ముగించేసుకున్నాం. 1 పేతురు 5:4 ఒకసారి చదువుతామండి. 1 పేతురు 5:4. అదేవిధంగా యాకోబు పత్రిక 1:12 ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుతురు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? నీవు కష్టాలన్నీ సహించి నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉంటే, క్రీస్తు కొరకు అటువంటి ప్రేమను, యోబు లాంటి ప్రేమలో కనీసం సగం ప్రేమైన, ఆయన భార్య కొన్న ప్రేమలో సగం ప్రేమైన మనం కలిగి ఉంటే దేవుడు మనకేమిస్తాడనంటే వాడబారనటువంటి మహిమ కిరీటాన్ని ఇస్తాడు. యాకోబు పత్రిక 1:12 కూడా చదివి మనం ఒప్పించేసుకున్నాం. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా దేవునికి తెలియకుండా రాదు. కాబట్టి నీవు కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగి దేవుని మాత్రము నిందించకుండా, అయ్యా ఈ కష్టం నీకు తెలియకుండా వచ్చేటువంటిది కాదు, అందుచేత నేను నీ బిడ్డలను నీ విడిచిపెట్టేవాడవు కాదు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువనన్నటువంటి దేవుడవు ప్రభువా. అందుచేత ఇదిగో కష్టాన్ని భరించే శక్తిని మాత్రం నాకు ఇవ్వండి ప్రభువా, బాధను భరించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా అని నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తిని నీకు ఇస్తాడు. అంతేకాకుండా వీటన్నిటిని సహించినటువంటి తరువాత నీకు వాడబారని కిరీటాన్ని ఇస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. నిజమైన ప్రేమ వీటిని పొందుకునేలా చేస్తాడు. ఎందుచేతంటే నిజమైన ప్రేమలో ఏముంటుందంటే దీర్ఘకాలము సహించేటువంటి స్వభావం నిజమైనటువంటి ప్రేమలో ఉంటుంది. మామూలు ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆ నిజమైన ప్రేమ నిజముగా దేవుని నీవు కలిగి ఉంటే ఉంటుంది. దేవుని ఏ మాటలు అందించను కానీ చిన్న ప్రార్థన చేస్తాను. సర్వాధికారి శక్తివంతుడైన మా ప్రభువా, పరిశుద్ధుడ, ఇదిగో నాయన యోబు అతని భార్యకు ఉన్నటువంటి ప్రేమను గురించి మాట్లాడారు. ఆయన మేము కొంతైనా నిజమైన పరిపూర్ణమైన ప్రేమను మీ కొరకు కలిగి ఉండగలిగే కృపను మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి.